హైదరాబాద్లో జాతీయ సంగీత కళాకారుల సంఘం నిర్వహించిన పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 95వ జయంతి మహోత్సవంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. బాలమురళీకృష్ణ చిన్న వయసులోనే గొప్ప కచేరీలు చేసి దేశ విదేశాల్లో 25,000కి పైగా ప్రదర్శనలు చేశారని కొనియాడారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన సంగీత విద్వాంసుడని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాధారాణి, అనిల్ కుమార్, రమణాచారి తదితరులు పాల్గొన్నారు. వేల కచేరీలు, దాదాపు 25,000 కచేరీలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, శ్రీలంక అనేక దేశాలలో మన కీర్తిని ఆకాశాన్ని అంతెత్తిన మానవుడు బాలమురళీకృష్ణ గారు. జనరల్గా నేను చూస్తుంటాం, రమణాచారి గారు ఒక్క రికమెండేషన్ లెటర్ ఏమంటారు మమ్మల్ని, ఒక పద్మశ్రీ కోసమో పద్మవిభూషణ్ కోసమో ఇవ్వమంటారు. కానీ మూడు అవార్డ్స్ని ఒకే వ్యక్తి సాధించడం అనేటువంటిది నాకు తెలిసి ఇది ఒక అరుదైనటువంటి గొప్పతనంగా భావిస్తున్నాం. వారు సినిమా పాటలు వారు సంగీతాన్ని సమకూర్చిండ్రు. చివరికి వారు ఒక సినిమాలో యాక్ట్ కూడా చేసి నారదుడిగా అనుకుంటా, నాకు తెలిసి నారదుడిగా చేసిండ్రు. ఆనాటి సినిమాలు అసలు ఎంత గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలు ఉండేరు. మానవ సమాజానికి ఒక సందేశం, కుటుంబ బంధాలకి ఒక సందేశం. ఆ సినిమా చూడాలని అందరం కలిసిపోయి చూసేటువంటి పద్ధతి ఉండే. కానీ వాళ్ళ సినిమా కుటుంబం అంతా కలిసిపోయి చూసే సినిమాలు కాదు. పిల్లలుగా పోయి సినిమా చూడాలి, పెద్దలుగా పోయి సినిమా చూడాలి తప్ప కుటుంబం అంతా సినిమా చూసే పరిస్థితి లేదు. ఎటు పోయినామో ఏమో. ఆనాడు ఇప్పటికి కూడా మా రాధారాణి గారు చెప్తున్నారు, అంటే ముగ్ధులైపోతామని చెప్పాం. కానీ వాటి పిల్లలకి బాలమురళీకృష్ణ గారి సంగీతాలతో సంబంధం లేదు, వాడి సెల్ ఫోన్తో సంబంధం ఉంది. వాడి సెల్ ఫోన్తో సంబంధం. వేల కచేరీలు, దాదాపు 25,000 కచేరీలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, శ్రీలంక అనేక దేశాలలో మన కీర్తిని